లాహోర్ సియాల్కోట్ ప్రాంతంలో వినిపిస్తున్న సైరన్లుగా ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ తీసుకుని మొత్తం వాటన్నిటి కూడా మూసేసింది. సో ఈ సైరన్ విన్న తర్వాత స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించేశారు. లాహోర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ సైరన్ తోనే. మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల మొత్తాన్ని కూడా కరాచీ, సియాల్కోట్, లాహోర్ ఎయిర్పోర్ట్ల మొత్తం కూడా స్వాధీనం చేసుకుని పాక్ ఆర్మీ మూసివేసింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. ఆ తర్వాత వార్ ఎమర్జెన్సీ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా భయభ్రాంతిలో గురవుతున్నారు. అయితే భారత ఆర్మీ మాత్రం చాలా పక్కాగా చెప్తోంది, లాహోర్ లో మేము ఎటువంటి బాంబు దాడి చేయలేదు, లాహోర్లో దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు, ఉగ్రవాద స్థావరాలు మాత్రం మట్టు పెట్టామని చెప్పి రొమ్ము విరిచి నిలబడి వీరవనితలైనటువంటి మన భారతీయ వీరవనితలుగా ఉన్నటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం. చాలా పక్కాగా ప్రిసిషన్ వెపన్స్ ని, అంటే పక్కాగా GPS ట్రాకింగ్ వెపన్స్ ని యూజ్ చేసి కొన్ని సోర్సెస్ ని మాత్రమే మనం టార్గెట్ చేసి పంపించాం. అక్కడ మాత్రం మన పేర్లకు పాల్పడ్డాం, కానీ ఎటువంటి సివిలియన్స్ ని కానీ ఆర్మీ పర్సనల్స్ కానీ టార్గెట్ చేయాలనే ఉద్దేశం భారత్ ఆర్మీకి లేదు. కానీ పాకిస్తాన్ తనంత తానే ఆపాదించుకొని లాహోర్లో భారత ఆర్మీ పేర్చింది. తర్వాత సియాల్కోట్లో భారత ఆర్మీ బాంబులు దాడి చేసింది. కరాచీలో బాంబులు దాడి చేసింది భారత ఆర్మీ. మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తోంది. అంటే అక్కడ ఏం జరిగినా భారత ఆర్మీ అనే రకంగా అక్కడి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేసి కావాలని ప్రపంచ దేశాల ముందు భారత్ని నెపంగా చూపించి, భారత్ని నిందితుడిగా చూపించడం కోసం అనేక రకాలుగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, కారు కూతలు కూస్తుంది. కానీ ఏం చేయలేదు, కనీసం వెంట్రుకు కూడా పీకలేదని మాత్రం చాలా సుస్పష్టంగా, చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, లాహోర్, కరాచీ, సియాల్కోట్లో బాంబు దాడులు జరిగాయి. బాంబు దాడులకి భారత ఆర్మీ కారణం అన్నట్టుగా ఒక వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక సాక్షి, ఇది ఏకంగా పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి, వారొకరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సివిలియన్ మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడాడో చూద్దాం. अल्लाह अकबर। तो जी इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर। రైట్, మనం చేసింది ఏం లేదు. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే బహుశా పేల్ చేసుకొని అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, అక్కడి ప్రజల్ని, పాకిస్తాన్ ఆర్మీ అంటే ఏంటి, ఇక్కడ భారత ఆర్మీ అంటే మన కోసం పనిచేసేటువంటి ఒక ఆర్మీ సైన్యం మొత్తం కూడా రక్షణగా నిలబడుతుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉంటుంది తెలుసా, ప్రజలను అడ్డు పెట్టుకొని పాక్ ఆర్మీ బతుకుతూ ఉంటుంది. పాక్ ఆర్మీ అంటేనే ఆ ప్రజల దృష్టిలో ఒక దయ్యాలు, ఒక దుష్ట శక్తులు, ఒక దుర్మార్గులైనటువంటి భావన అక్కడి ప్రజల్లో కూడా బహుశా ఉండే ఉంటుంది. ఎందుకంటే అటువంటి సినారియో పాకిస్తాన్ ఆర్మీ కనబరుస్తుంది కాబట్టి. అయితే అక్కడి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసం బహుశా వాళ్ళు ఏదో ప్రయోగించి ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడ లాహోర్లో పేల్చేసుకొని కావాలనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం దీన్ని చాటుమాటున ఏదైనా అక్కడి నుంచి దోచుకునే ప్రయత్నం చేసి ఉండాలి అక్కడి ముష్కరులు, అక్కడ ఉగ్రవాదులే తప్ప భారత్ మాత్రం చాలా క్లియర్గా, క్లిష్టంగా, పక్కాగా ఒక భావనతో, ఒక అండర్స్టాండింగ్, ఒక దృష్టితో ఉంది. ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ కూడా దాడి చేయము అని చాలా స్పష్టంగా చెప్తోంది. కాబట్టి లాహోర్లో దాడి చేసింది భారత్ కానే కాదు. ఇప్పటివరకు భారత్ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. సో లాహోర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఇది భారత్ చేసిన పని అని చెప్తున్నారు. కానీ భారత్ చేయలేదని మాత్రం చాలా క్లియర్గా భారత ఆర్మీ చెప్తోంది. ఏదేమైనా ఇక వాళ్ళు ఏమని అనుకోనివ్వండి, అక్కడ ఏం జరిగినా భారతే చేస్తోంది, భారత ఆర్మీ చేస్తోంది, భారత ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి పదే పదే ఎంతలా చెప్పుకున్నా మనకు ఒరిగేది ఏమీ లేదు. మనం చాలా క్లియర్గా, స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం. ప్రపంచ దేశాల ముందు ఏం జరుగుతుందో అంతా చెప్తున్నాం. మన అజిత్ దోవల్, భారత భారత భద్రతకు సంబంధించినటువంటి సలహాదారు అజిత్ దోవల్ చాలా స్పష్టంగా రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇతరత్ర అధికారులతో, అక్కడ విదేశాంగ కార్యదర్శులతో మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉంది. మన వింగ్ కమాండర్లు, కల్నలు చాలా స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉన్నారు. మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే ప్రపంచ దేశాల్లో భారత్ ఏం చేస్తుందనేది అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకా మీ సోషల్ మీడియా కనుక గమనించండి, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లో కనుక మీరు చూస్తుంటే, ఎక్స్ ప్లాట్ఫామ్స్లో అమెరికన్స్ కూడా మన జెండా పట్టుకొని ఎక్కడైతే పాకిస్తానీలు భారత విదేశాంగ సంబంధించినటువంటి ఆఫీసుల ముందట, అక్కడ హై కమిషనర్ ముంగట నినాదాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నారో, అక్కడికి అమెరికన్ సిటిజన్ ఒక ఆయన తన భుజం పైన భారత్ జెండా పెట్టుకొని జై భారత్ అంటూ కూడా వారందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నారు. దట్స్ పవర్ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా, దట్ ఈస్ అవర్ కంట్రీ అన్నట్టుగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా మన జెండాని వాళ్ళ చేతులతో మోస్తూ జై భారత్ నినాదాలు కొడుతున్నాయంటే అది కదా ఇండియన్ పవర్ అంటే, ఇండియన్కు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక హుందాతనం అంటే.
సో ఇట్లా జరుగుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం ఓర్చుకోకుండా, కనీసం జీర్ణించుకోలేకుండా పిచ్చి కుక్క అరిచినట్టుగా అరవడం, పిచ్చి కుక్కలాగా రాత్రంతా నిద్రమానుకొని ఉండడం, ఇవన్నీ కూడా ఎవరు కోరి తెచ్చుకున్నారు? వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్స్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి, ఇది పక్కా భారత ఆర్మీ పని ఉంటుందనేది పాకిస్తాన్ భావిస్తోంది. కానీ భారత ఆర్మీ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. చాలా స్పష్టమైనటువంటి ఒక దృష్టితో ఉన్నాం మనం. కేవలం ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ దాడి చేయాలన్న ఆలోచన అయితే భారత ఆర్మీకి లేదని మాత్రం చాలా సుస్పష్టంగా నిన్న ఇద్దరు అధికారులు చెప్పారు. విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ అదే చెప్తున్నారు, ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ అదే చెప్తున్నారు, మరి ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు. సో కేవలం ఒక ఉగ్ర స్థావరాలే, కరాచీ, లాహోర్ లాంటి ప్రాంతాల్లో దాడులు చేయాల్సిన పని లేదు, అది కూడా ఇంకా ధృవీకరించలేదు. ఎందుకు పాకిస్తాన్ అక్కడ ఏం జరిగినా కూడా భారత్ పేరే పదే చెప్తోంది? అక్కడ ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసమా, అక్కడ ప్రజల నుంచి దోచుకోవడం కోసమా, ఎలా చూడాలి? ఎందుకంటే వరుస దాడులతో పాకిస్తాన్ మాత్రం బందలేదు. అయితే ఈ రోజు ఉదయం నుంచి లాహోర్ లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో, అందులో ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ మిసైల్ దాడి, అయితే మిసైల్ దాడి 100% జరిగిన మాట వాస్తవం. అయితే అది ఇండియా చేసిందా, మిగతా వాళ్ళు చేశారా అనే దాని మీద భారత ఆర్మీ మొత్తం ఎక్కడ క్లియర్ గా అది భారత్కి సంబంధం లేదనేది చాలా క్లియర్ గా చెప్తుంది. భారత్ ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో వ్యవహారాల్లో ఎక్కడ కూడా తాను దాడి చేయట్లేదు, మేము దాడి చెయ్యం. ఇప్పుడు వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఎల్ఓసిలో కావచ్చు, లేకపోతే పిఓపి దగ్గర సమీపంలో కావచ్చు, కంప్లీట్ గా భారత్ కు సంబంధించిన మనుషుల మీద, అక్కడ ఉన్న గ్రామస్తుల మీద పాకిస్తానే ఎదురుగాల్పులు చేస్తూ పాకిస్తానే అందరినీ ఇబ్బంది పెట్టింది. దాదాపుగా సివిలియన్స్ కూడా 10-15 మంది కూడా మృతి చెందిన పరిస్థితి కూడా మన. అయితే ఇప్పుడు కొత్త కథని అల్లించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవైపు బెలూచిస్తాన్ చూసాం మనం, ఏంటి ఇలాంటి బాంబు దాడులు పెట్టి వాళ్ళనే అక్కడ పాక్ సైన్యాన్ని చంపేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం లాహోర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన మిసైల్ దాడి ఏదైతే ఉందో, ఆ దాడి ఫొటోస్ కూడా వచ్చాయి. ఆ ఫొటోస్ లో కూడా చూసుకుంటే అదేదో పిచ్చి బాంబు లాగా కనపడుతుంది. మామూలుగా భారత్ వాడే టెక్నాలజీ కావచ్చు, భారత్ వాడే మిసైల్స్ కావచ్చు, దాని మీద ప్రతి మిసైల్ మీద కూడా దానికి వన్ ఆఫ్ ద కోడింగ్ ఉంటుంది. ఇది ఎవరు ఉపయోగించారు, దానికి ఒక నంబర్ ఆఫ్ సిస్టమ్, ప్రతి ఒక్కటి కూడా ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటుంది ప్రతి మిసైల్ మీద కూడా. ఈవెన్ ఒక బుల్లెట్ మనం కాలిస్తే దానికి ఒక లెక్క, దానికి ఏంటి, దానికి నంబర్ ఏంటి, అది 32 mm లేకపోతే ఇంకో mm, ఆ బుల్లెట్ పైన ఉన్న షెల్ కానీ మనకు కానీ దొరికితే కొంత క్లారిటీ దొరికింది. అటువంటిది ఇప్పుడు ఈ షెల్ని కానీ ఇప్పుడే తాజాగా ఆ ఫొటోస్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అది చూస్తే అది దాని మీద ఆ మిసైల్ బ్యాక్ మీద కావచ్చు, మిసైల్ వ్యవహారం మీద కావచ్చు, ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు ఏంటి తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మా మీద దాడి చేస్తున్నారు. మరి కాసేపట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేది కూడా అదే, కంప్లీట్ గా భారత్ మా మీద దాడులు చేస్తుంది, మా పబ్లిక్ సివిలియన్స్ మీద దాడులు చేస్తుంది, ఈ దాడులు ఇంతమంది చెప్పారు. అంటే ఈ వెనకాల దాడి జరిగిన మాట వాస్తవం. అది ఎవరు కుట్ర? అది పాకిస్తానే చేస్తుందా, పక్కన బెలూచిస్తాన్ లాంటి సంస్థలతో వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి, మరి ఇంకొకరితో అంతర్గత పోరు జరుగుతోంది, వాళ్ళ వల్ల జరిగిందా, లేకపోతే ఇది ఏం జరిగింది అనే దాని మీద ఇది ఒక ఎయిర్పోర్ట్ సమీపంలో బ్లాంట్ జరిగితే ఒక డైవర్షన్ ఆఫ్ వారిని చేయాలనే పాకిస్తాన్ కుట్రపూర్వకంగా చేస్తుందా అనే ఒక ఆలోచన కూడా లేదు. అయితే ఇప్పుడు మీడియా ముందు వస్తున్న ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ మరి కాసేపట్లోనే మీడియా ముందు మాట్లాడబోతున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో కూడా. కానీ ఈ ఆహారం మీద నిన్నటి నుంచి వరుసగా జరుగుతున్న 9 స్థావరాల మీద దాడి జరిగిన వ్యవహారం మీద కావచ్చు, ప్రతి పివిపిలో జరుగుతున్న ఇతర దాడుల మీద కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం చాలా క్లియర్ గా మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కనీసం జరిగిన తర్వాత, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఈ స్థావరాలను మేము దాడి చేశాం, ఇది మా పరిస్థితి చాలా క్లియర్ గా భారత ఆర్మీ ఎక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. అంటే బేసిక్ గా ఏదంటే ఒక వార్ జరుగుతున్నప్పుడు వివిధ దళాలకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఎవరు వెనకాల బ్యాకప్ ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి ఎయిర్ మిసైల్ మీద పోతున్నప్పుడు దాని వెనకాల బ్యాకప్ ఎవరు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా కనపడే పరిస్థితి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఆహారాలన్నీ కూడా ఎవరి చేతిలో లేవు.
సో ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికే పాకిస్తాన్ లో